మరి కాస్త తీసుకొని మరి కాస్త నేనమ్మా వండర్ఫుల్ బ్రహ్మాండంగా ఏంటండి నా నటన నీకు కూడా నచ్చిందా? ఓఎస్ ఫస్ట్ క్లాస్. అందరూ నువ్వు విస్కీ తాగేవనుకున్నారు. నేను కొక్కు కోలాలో నీళ్లు కల్పించింది ఎవ్వరికీ తెలియదు. మీరా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి. నిషా ఇంకా తగ్గలేదా? ఈ నిషా తగ్గేది కాదు రాజా, జీవితాంతం ఉంటుంది. అయితే మాత్రం ఏ ఇంటి కోడలు నీలాగా తాగి పరువు పోయేలా ప్రవర్తించింది? మీ పరువు పోయిందా? పొరపాటు. మీలాంటి శ్రీమంతులు పరువుని డబ్బుతో కొంటారు. డబ్బున్నన్నాళ్ళు అది ఎక్కడికి పోదు. గీత, ఉన్నవాళ్ళంటే నీకున్న ద్వేషంతో ఉన్న నిదానం నువ్వు చూడకపోతేలా? గొప్పవాళ్ళందరూ పార్టీకి వస్తే వాళ్ళందరి ముందు నువ్వు అలా ప్రవర్తిస్తే మా నాన్నగారికి ఎంత తలంపు లేదు నీకు తెలుసా? రాత్రి అంతా ఆయనకి నిద్రలేదు. అబ్బా, ఎంత కమ్మని కబురు చెప్పావు రాజా. నిజంగా? గీత, నా వల్ల మీ నాన్నగారికి ఒక్క రాత్రి నిద్ర లేదని మీరింత బాధపడుతున్నారే. మీ నాన్న వల్ల అలాంటి నిద్ర లేని రాత్రులు ఎన్ని గడిపానో మీకు తెలుసా? వాటికి ఎవరు బాధపడ్డారు, ఎవరు దారి చూపించారు? ద్వేషంతో నువ్వు స్త్రీవని నా భార్యవని మర్చిపోతున్నా. లేదు రాజా, నన్ను జైలుకు పంపిన శేఖరం గారి కోడళ్ళన్న విషయం ఎప్పటికీ మర్చిపో. ప్రతిసారి ఇలా అనుకుని ఏం సాధిస్తావు గీత? భర్తను ప్రేమించిన భార్యగా, కుటుంబాన్ని గౌరవించిన కోడలుగా, కళంకం పూసుకున్న స్త్రీగా లోకం ముందు నిలబడతావు. అవును, నన్ను చూసి, నా కళంకాన్ని చూసి శేఖరం గారి కోడన్నని లోకమంతా నవ్వినప్పుడల్లా ద్వేషంతో మండే నా హృదయానికి చల్లని గాలి వీచినట్టుంటుంది. నా కోసం అల్లాడి అలమటించిన నా తల్లి ఆత్మకి శాంతి కలిగినట్లుంటుంది. గీత, నీ మనసులోని పగను నేను అర్థం చేసుకోగలను, కానీ సమర్థించలేను. తప్పు చేసింది నా తండ్రి, నేను కాదు. నేను నిన్ను ప్రేమించాను, అది నా తప్పు కాదు. కావచ్చు, మీ ప్రేమ, బాధ, మంచితనం ఇవేవి నా గాయాన్ని మాన్పలేవు, పైగా మండిస్తాయి. నన్ను రెచ్చగొట్టకండి, వెళ్ళండి ప్లీజ్. ఇంకెప్పుడు ఈ ఛాయలకు రాకండి. ఇందు, నువ్వా?
వద్దు రాజా, నువ్వు తాగటానికి వీల్లేదు. ఇందు నేను నిన్ను ప్రేమించడం లేదు, ప్రేమించను కూడా. తెలిసి తెలిసి నిన్ను నువ్వే ఎందుకు మోసం చేసుకుంటావు? ఇతరులను నమ్మించి మోసగించడం తప్పు, కానీ తన్ను తాను నమ్ముకోవటంలో తప్పులేదు రాజా. అప్పుడు నువ్వు ప్రేమ అనుకున్నది ఇప్పుడు ద్రోహమైనది, ఇప్పుడు మోసం అనుకుంటున్నదే రేపు నిజం కావచ్చు. అబ్రహ్మం, ఇసుక నుంచి నూనె రాదు. రాజా, గీత నిన్ను ఇలా మోసం చేస్తుందని ఎప్పుడైనా అనుకున్నావా? ఇందు, గీత ఏం చేసినా సరే నేను అనుభవిస్తాను, బాధను కూడా ప్రేమగా స్వీకరిస్తాను. అనుకున్నది ఏమైనది, అనుకోనిది ఎదురైనది.